ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు ఈ వారమంతయు కూడా మనందరినీ తన సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల కింద భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఉంచి తన సన్నిధిలో సజీవ లెక్కలో ప్రవేశపెట్టిన దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ వారమంతయు మీరు మా ఎడల చూపిన అపారమైన మీ కృపను బట్టి మీకు వందనాలు. నిన్ను కలిగిన నామా జీవితాల్లో ఈ వారమంతయు కూడా నీ కృపచేత, నీ దయచేత మీరు చేసిన కార్యాలు, మేలులను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వారమంతయు మా ఆరోగ్యాలను, మా ఆయుస్సులను దీవించిన దేవుడు నాయన. పలుపలు మా ప్రయాణాలలో మీ సన్నిధి, మీ కాపుదల, భద్రత మాకు అనుగ్రహించి నీ నామంలో మేము తలపెట్టిన కార్యాలను సఫలపరిచి వాటిలో మాకు జయమును అనుగ్రహించిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. 6 దినములు కష్టపడి 7వ దినము నీ ప్రజలైన వారు నీతో సహవాసము చేయొచ్చు. నీవు వారి ఎడల చూపిన కృపను, దయను జ్ఞాపకము చేసుకుని చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవా, మీరు సిద్ధపరిచిన ఈ దీవెనకరమైనటువంటి ఈ ఆశీర్వాదకరమైన ఈ పరిశుద్ధ దినమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా మహిమ మీరు పొందమని, ప్రారంభం మొదలుకుని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నాకు, మాకు కూడి వచ్చిన నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరముగా ఈ ఆరాధనను జరిపించుకొని మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను తన పరలోక ఆశీర్వాదములతో నింపునుగాక. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన స్తుతి కీర్తన ద్వారా ప్రభువుని మన మధ్య గణపరచడానికి బెసలేల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుతూ ఉన్నాను. ఆయన వచ్చి సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును గణపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ సమయంలో చక్కని పాట ద్వారా ప్రభువుని గణపరిచినటువంటి బెసలేలను బట్టి దేవాది దేవునికి నేనెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పాటను పాడుతున్నప్పుడు మీరందరూ కూడా దేవుని గణపరిచిన విధానాన్ని బట్టి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవునికి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన క్రమంలో ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియులారా, ఇది ఆరాధన సమయం. ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద ఎన్నికలేని మా పట్ల అపారమైన నీ కృప, దయా, కనికరము, జాలి చూపుతున్న సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో అయ్యా ఇగు నిన్ను గణపరుస్తున్న నీ ప్రజలపై నీ ఆశీర్వాదమును దిగనమని వేడుకొనిచ్చు ఉన్నాం. ఎవరు ఏ రకమైనటువంటి సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, అశాంతిలో, అసమాధానములో, శ్రమలలో, ప్రభా రకరకాల నిందలలో, అవమానాల్లో, పలు పరిస్థితుల్లో నలిగిపోయి ఉన్నారు, వారందరికీ కూడా తగిన మీ ఆదరణ, మీ ఓదార్పు యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో మీరు దయచేయండి. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి ఈ ఆరాధనలో నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొనమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ రీ బాబా లౌదా రాబాషంద్రారా. ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి ఒక్కరిని అభిషేకించండి. ప్రతి హృదయాలను యేసుక్రీస్తు నామములో తేలికిచ్చేయండి నాయన. అయా ప్రతి శారీరక, మానసిక, ఆత్మీయ సంబంధించినటువంటి కృంగుబాటుల నుండి యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి. అయా ఇగో ప్రభా, నెమ్మది ప్రతి హృదయంలో కలుగొచ్చేయండి నాయన. ఎవరు ఏ దుఃఖములో ఉన్నా వారికి ఆదరణ, ఓదార్పు యేసుక్రీస్తు నామములో దయచేయండి. కృప చూపించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రారుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రారుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీసావు. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీసావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రారుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. కరుణా కటా
కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా. మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. హల్లెలూయా. నీ మేడల చేసిన మేలులను బట్టి అయ్యా, నీ మేడల చేసిన కార్యములను బట్టి దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గతకాలమంతయు కూడా నీ కృపచేత దయచేత మమ్మల్ని కాచి కాపాడిన దయగలిగిన దేవుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, ఆరాధన నీకే తండ్రి. నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. దేవా ఈ భయంకరమైన దినాలలో ఎక్కడ చూసినా ఆత్మహత్యలు ప్రభు, బలవన్మరణాలు ప్రభువా. ఎక్కడ చూసినా రకరకాల ప్రభువా అనారోగ్యాల ద్వారా ఎంతోమంది పోరాడుతూ వాటి ముందు ఓడిపోతూ అయ్యా ఇగోనైనా మరణిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అంతేకాదు వైరస్ ద్వారా కూడా ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. ఈ భయంకరమైన దినాలలో నీ కాపుదల, నీ భద్రత, అల్పులం అయోగ్యం ఎన్నికలైన మాకు దయచేస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. నీ వాగ్దానాలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. 1000 మంది కూలినా 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదని, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తానని, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను గణపరుస్తానని. భయపడకము, నేను నీకు తోడయ్యున్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం ఇచ్చేవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని వాగ్దానం ఇచ్చిన దయగలిగిన దేవుడా నీకు మహిమ చెల్లిస్తున్నా, నీకు ఘనత చెల్లిస్తున్నా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తానని సెలవిస్తున్న గొప్ప దేవుడా, ఉడువని దేవుడా, ఎడబాయని దేవుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఈ భూమి మీద అయ్యా నీవు కాక మాకెవరున్నారు ప్రభు? అయ్యా నీవే మమ్మల్ని అయ్యా పోషిస్తూ, మా అక్కరలు తీరుస్తూ, మా అవసరతలు తీరుస్తూ, ఆశ్చర్యకరమైన నీ సహాయము చేత అయ్యా నిన్ను విశ్వసించి నీ రక్తములో కడగబడి పరచబడి పవిత్రపరచబడి నీ పరిశుద్ధ ప్రజలుగా జీవిస్తున్నా అయ్యా మా జీవితాలలో అపారమైన నీ కృపను చూపిస్తున్నా దయగలిగిన దేవుడా నీకే మహిమ చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన అయ్యా మాడల కృప చూపిన నీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆరాధనలో నాతో పాటు ఏకీభవించి ప్రభువును గణపరిచినటువంటి సంఘబిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో
ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. పిల్లరా, సమయంలో వెతబడబోయే వాక్యము కొరకు జాన్ బాబు వచ్చి ప్రార్థిస్తారు. తదుపరి దేవుని వాక్య ధ్యానంలోనికి ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్ళిపోదాం. ఈ సమయంలో మరి జాన్ బాబు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రభువుని గణపరచాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, ఇప్పటివరకు జరిగిన ఆరాధన కార్యక్రమం అంతట్లో మాతో పాటు పాలుభాగస్తులైన మీ అందరిని బట్టి ప్రభువు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. వెత్తబడకపోతున్న వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్న నాతో పాటు ప్రతి ఒక్కరు ఏకీభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుచున్నానండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య తండ్రి మీకే స్తోత్రం చేసి ఇప్పటివరకు జరిగిన ఆరాధన కార్యక్రమం అంతట్లో తోడైన దేవా, మీకే వేలాది వందనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మొదటి ప్రార్థన పాట ఆరాధనలో మీరు తోడైన రేసాం. ఆరాధన ద్వారా వచ్చిన సంఘటనలందరినీ తాకరని మేము నమ్ముచున్నాం దేవా. పరిశుద్ధుడా, మరి ఆరాధన ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరిని తాకరని మేము నమ్ముచున్నాం దేవా. జరగబోతున్న కార్యక్రమం అంతా మీరు తోడైన పరిశుద్ధుడా, సేవకుల ద్వారా చెప్పబడుతున్న సందేశం ద్వారా ప్రతి ఒక్కరు దర్శింపబడేందుకు మీరు సాయం చేయండి. మంచి సందేశాన్ని సేవకుల ద్వారా వచ్చిన సంఘటనలందరికీ మీరు తెలియజేయండి. పరిశుద్ధుడా, జరగబోతున్న కార్యక్రమం అంతా మీరు తోడైనమని మొదటి నుండి ముందు వరకు మీరు తోడేయండి. ఆరాధన అంతా నీ నామమే ఘనంగా అద్భుతంగా జరిగేటట్లు మీరు సాయం చేయండి. యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో భారభరితమైన హృదయంతో ప్రార్థించిన జాన్ బాబును బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా మరి దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ హస్తాలు ఉన్నటువంటి బైబిల్ తెరచి నేను చెప్పేటటువంటి మూలవాక్యాన్ని చూడాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో దేవుని యొక్క వాక్యములోంచి దావీదు యొక్క కీర్తనలు 30వ కీర్తన 11, 12 చరణముల్లోంచి మనం మూలవాక్యాలుగా తీసుకొని ఈ మూలవాక్యాల్లోంచి అంశంను మనం తీసుకొని ధ్యానం చేసుకోబోచు ఉన్నాం. మూలవాక్యాలైనటువంటి కీర్తనలు 30వ కీర్తన 11, 12 చరణాల్లో ఉన్న వాక్య చరణాలను నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని రాజు అయినటువంటి దావీదు ప్రభువుని గణపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ కీర్తన గృహ ప్రతిష్టాపన కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. గృహ ప్రతిష్ఠ సమయంలో రాజైన దావీదు గానము చేసి ప్రభువుని గణపరుస్తున్న కీర్తనగా మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియులారా, ఈ కీర్తన కృతజ్ఞత సంబంధించినటువంటి కీర్తనగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనలో రాజైనటువంటి దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మన యొక్క ఈ మూలవాక్యములోంచి అంశమును నేను మీ ముందుంచుతూ ఉన్నాను. అంశము మార్చివేయు దేవుడు, విడిపించు దేవుడు, ధరింపజేయు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మన యొక్క అంశము మార్చివేయు దేవుడు. అదే సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, విడిపించు దేవుడు. అంతేకాదు ఆయన ధరింపజేయు దేవుడు. ఇది ఎలానో ఏ విధముగానో దేవుని యొక్క వాక్యములోంచి దావీదు యొక్క అనుభవంలోంచి ఈ పరిశుద్ధ ఆరాధనలో నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా, మన గృహాలను క్రీస్తుకి యోగ్యమైనటువంటి ఆయన నివసించు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ మన గృహాలను ఆయనకు ప్రతిష్ఠించేటటువంటి ఆత్మీయతను మనం తప్పక కలిగి ఉండాలని ఈ సందర్భంలో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను.
అంతేకాదు దేవుడు మన జీవితాల్లో ఏమండి మరి అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్యాలు చేస్తున్నప్పుడు తప్పక ఆయనకి కృతజ్ఞత హృదయమై దావీదు వలె జీవించేటటువంటి పరిస్థితి ఎంతైనా మనకి అవసరమై ఉన్నది. ప్రియులారా, అయితే ఈ సందర్భంలో దావీదు రాజు దావీదు జీవితంలో దావీదుని ఆనందము ఏలుబడి చేయాలి, సంతోషము ఏలుబడి చేయాలి. ఎందుకంటే ఆయన రాజు గనుక, ఆయనకి కొదువ లేదు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఎంతో సంతోషముగా ఉండాలి. కానీ ఈ కీర్తనలో ఆయన మరి 11, 12 ఈ కీర్తన 30వ కీర్తన ఈ 11, 12 చరణాల్లో ఆయన అంటున్నాడు, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చివేసి ఉన్నావు, గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. ప్రియులారా, ఆనందముతో సాగిపోవలసిన దావీదు జీవితంలో, సంతోషముతో కొనసాగిపోవలసిన దావీదు జీవితంలో అంగలార్పు అనేది మరి రావడానికి కారణమేటో తప్పక ఈ పరిశుద్ధ ఆరాధనలో నీవు నేను తెలుసుకోవాలి. ప్రియులారా, రాజైన దావీదు యొక్క జీవితం అంగలార్పుతో నిండిపోయిందంట, అంగలార్పుతో నిండిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే రాజైనటువంటి దావీదు జీవితంలోనికి అంగలార్పు ఈ స్థితి దేవుడే అనుమతించాడు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. ప్రియులారా, ఎందుకు దేవుడు అంగలార్పును దావీదు జీవితంలోనికి అనుమతించాడు? ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ఎందుకు అనుమతించాడు? ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చాలా సందర్భాలు మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితుల ద్వారా అంగలార్పు స్థితిని ఎదుర్కొన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ అంగలార్పు స్థితి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఏమండి యాయీరు అనేటటువంటి సమాజ మందిరపు అధికారి తన యొక్క ఏకైక కుమార్తెను ఆయన కోల్పోయినప్పుడు ఏమండి ఆ ఇంటిలో దుఃఖము, ఏమండి ఆ ఇంటిలో అంగలార్పు, రోదన ధ్వనులు ఏమండి ఆ ఇంటిలో ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ ఒక యాయీరు కుమార్తె చనిపోయిందో ఆ ప్రాంతం అంతా కూడా గుళ్ళు చేయువారు ఏమండి రోదనలతో నిండిపోయింది, అంగలార్పులతో నిండిపోయింది. ఆ సమయంలో యేసు ప్రభు వారికి సమాచారం అందించినప్పుడు ప్రభువారు అక్కడికి వచ్చి మరణించినటువంటి ఆ కుమార్తెను ఏమండి ఆయన తన యొక్క నోటి మాట ద్వారా జీవాన్ని ప్రసాదించి ఏమండి చనిపోయిన ఆ కుమార్తెను మరలా సజీవముగా తన తండ్రికి అప్పగించిన సందర్భం మనకు కనబడుతూ ఉంటారు. ఇది సహజ సిద్ధంగా ఏమండి యాయీరు కుటుంబంలో లేక యాయీరు జీవితంలోనికి ఈ రూపంలో ప్రవేశించినటువంటి అంగలార్పు. అదేవిధముగా నాయీను వెధవరాలు తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఆమె కోల్పోయినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ గృహములో ఏమండి అంగలార్పు, వేదన, రోదన, ఇక ఆమెను ఎవరు కూడా ఓదార్చనులని ఏమండి ఆ కన్నీరు ఒక ప్రవాహం వలె ఆమెలోంచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఎవరి ద్వారా ఏ రకమైన ఓదార్పు, ఒకవేళ ఎవరైనా కలుగు చేసినా ఓదార్పు పొందనలని ఏమండి పరిస్థితి ఆ ఒక నాయీను వెధవరాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రాంతానికి యేసుప్రభు వారు తన శిష్యులతో వెళ్ళి సమాధి చేయడానికి ఆ కుమారుని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఏమండి ఆ పాడిన ముట్టి ఆ కుమారుని సజీవముగా తన తల్లికి ఆరోగ్యవంతునిగా జీవము కలిగిన వానిగా మరలా అప్పగించినట్లు మనం చూస్తూ ఉంటాం. నాయీను వెధవరాల యొక్క కుమారుని యేసుప్రభు వారు ముట్టి ఏమండి స్వస్థపరిచి మరణకరమైన స్థితిలోంచి జీవాన్ని ప్రసాదించి తన తల్లి చెంతకి చేర్చుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఆమెకి ఓదార్పును కలుగు చేసిన దేవునిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. కనుక ఇది సహజ సిద్ధమైనటువంటి అంగలార్పు పరిస్థితులు ఉన్నవని మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా దేవుని యొక్క వాక్యములో సహజ సిద్ధంగా కూడా కొన్ని పరిస్థితుల ద్వారా ఈ అంగలార్పు పరిస్థితులను ఎదుర్కొన్న వారు లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా.
అయితే దావీదు యొక్క అంగలార్పులో ఏమండి కొన్ని విషయాలు దాచబడి ఉన్నాయి. ఈయనకి కలిగిన అంగలార్పుకి కారణమేటో తప్పక ఈ పరిశుద్ధ ఆరాధనలో నీవు నేను తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దావీదుకి ఈ యొక్క అంగలార్పును దేవుడే అనుమతించాడు అనే విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. ఎందుకు దేవుడు అంగలార్పును రాజైన దావీదు జీవితంలోనికి ఏమిటి అనుమతించాడు? దీనికి కారణం ఇదే కీర్తన 30వ కీర్తన 6వ చరణములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దీనబిడ్లారా, ఈ యొక్క చరణాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తున్నా. నేనెన్నడూ కదలనని నా క్షామకాలమున అనుకుంటుని అని ఏమండి ఈ 30వ కీర్తన 6వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. రాజైన దావీదు తన జీవితంలో అనుకున్నాడంట, తన క్షామకాలములో ఇక నేనెన్నడూ కదల్చబడను అని ఆయన తనలో తాను తలంచాడంట. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఈ తలంపులో ఏమండి తన యొక్క గర్వపు స్థితి మనకు కనబడుతుంది. నేనెన్నడూను కదల్చబడనని తన క్షామకాలములో ఆయన అనుకున్నాడంటండి. ఆయన అనుకున్నాడు. ప్రియులారా, నిజానికి దావీదు ఆ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దావీదు మరి ఆ ఒక 16వ కీర్తన 8వ చరణములో ఆయన అంటాడు, ఆయన నా కుడిపరశమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని దేవుని మహిమపరిచిన సందర్భం దీనికి ముందు సందర్భాల్లో ఆయన జీవితంలో మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, అంటే ఎవరు తన కుడిపరశమందు ఉన్నాడు అంటున్నాడు? ఆయన దేవుడు నా కుడిపరశమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆత్మీయత కలిగినటువంటి తన జీవితంలో ప్రథమ స్థానాన్ని, ముందు స్థానాన్ని దేవుడు అనేటటువంటి పదం, దేవుడు నా కుడిపరశమందు ఆసీనుడై ఉన్నాడు కనుక నేను కదల్చబడను, ఏ పరిస్థితులు నన్ను కదల్చలేవు అనే ఆత్మీయత కలిగి తన యొక్క జీవితాన్ని ముందు కొనసాగిస్తున్న ఏమండి దావీదు. ఏమండి 23వ కీర్తనకు వచ్చేటప్పుడు ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నేను బ్రతుకు దినములన్నిట ఆయన కృపాక్షేమములో నా వెంట వచ్చును అని ప్రభువుని గణపరిచిన సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. ప్రతి సందర్భాలు మనం చూస్తున్నప్పుడు 16వ కీర్తన కానీ 23వ కీర్తనలో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని గణపరుస్తూ దేవుని కృప వలన, దేవుని వలన నేను క్షేమంగా ఉన్నానని ప్రభువుని గణపరిచిన రాజైన దావీదు. అదే దావీదు దేవుడు నా కుడిపరశమందు ఉన్నాడు, నేను కదల్చబడనని దేవుని గణపరిచిన దావీదు ఈ సందర్భం దగ్గరికి వచ్చేటప్పటికీ ఏమండి దీవించిన దేవుణ్ణి, ఆశీర్వదించిన దేవుణ్ణి, సమస్తాన్ని దయచేసిన దేవుణ్ణి, ఏమండి రాజరిక స్థితినిచ్చి క్షేమకరమైన పరిస్థితులను తనకు దయచేసినటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుని ద్వారా కలిగిన వాటన్నిటిని బట్టి తన గర్వపడుతూ తను అనుకుంటూ ఉన్నాడు, నేనెన్నడనో కదల్చబడను. అంటే నేను ఎప్పుడు కూడా కదల్చబడలేని పరిస్థితులన్నీ కూడా ఇగో నా దగ్గర ఉన్నాయి. ఏ రకమైన సమస్యలు నాకు వచ్చినా, ఏ రకమైనటువంటి బాధలు వచ్చినా, ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోగలిగిన అధికారం నా దగ్గర ఉంది, డబ్బు నా దగ్గర ఉంది, పలుకుబడి నా దగ్గర ఉంది, పేరు ప్రఖ్యాత నా దగ్గర ఉందని తలంచి వాటిని బట్టి వాటినిచ్చిన దేవుణ్ణి ప్రక్కన పెట్టాడు. ఏమండి ఇవ్వబడిన వీటిని బట్టి ఏమంటున్నాడంట, నేనెన్నడనో కదల్చబడను. ప్రియాదీన బిడ్డారా, ఎప్పుడైతే ఆశీర్వదించిన దేవుణ్ణి, క్షేమస్థితినిచ్చిన దేవుణ్ణి మరిచిన వాడై ఆ దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఏమండి దేవుడు అనే పదములోనికి నేను నా అనేటటువంటి పదము ఎప్పుడైతే తీసుకుని వచ్చాడో, ఏమండి దేవుడు అనే స్థానంలోనికి నేను నా అనేటటువంటి స్థానాన్ని తీసుకుని వచ్చాడో ప్రియా దీన బిడ్డలారా, అప్పుడే దేవుని యొక్క హస్తము రాజు అయినటువంటి దావీదుకి దేవుడు ఏం చేశాడంటే ఆ హస్తాన్ని ఆయన వెనుకకు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మనం కూడా ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, క్షేమాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి, నెమ్మదిచ్చిన దేవుణ్ణి, ఆశీర్వదించిన దేవుణ్ణి, అభివృద్ధి ఇచ్చినటువంటి దేవుణ్ణి, అన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి ఒక్కోసారి ఏం చేస్తామంటే తక్కువగా చూస్తూ ఉంటాం, ఆయన్ని ప్రక్కన పెడుతూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ మనలో ఒక రకమైనటువంటి గర్వపు ఏమండి నేను నా అనేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది.
అంటే కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి ఎంతటి సమస్య అయినా నేను పరిష్కరించుకోగలను అనేటటువంటి మనసు దావీదుకే కాదు, ఒక్కొక్కసారి విశ్వసించిన మన జీవితాల్లో కూడా కలుగుతూ ఉంటారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు 4 ప్లాట్లు ఉన్నాయి, 4 ప్లాట్లు ఎంత కాస్ట్ చేయబడతాయి కనుక నాకు సమస్య వచ్చినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు, ఎటువంటి వ్యాధి వచ్చినా, ఎటువంటి రోగం వచ్చినా దాన్ని నేను పరిష్కరించుకోగలిగిన డబ్బు నా దగ్గర ఉంది అని దేవుని ప్రక్కన పెట్టి, ఆత్మీయతను ప్రక్కన పెట్టి, విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి, దేవునితో సహవాసమును సంబంధమును ప్రక్కన పెట్టి వీటిని ఆశ్రయించి వీటిని బట్టి దావీదు వలె గర్వపడిన వారు లేకపోలేదు ప్రియులారా. మరికొందరు అన్ని బాధ్యతలను నిర్వర్తించాను, అద్భుతమైనటువంటి పెన్షన్ వస్తుంది, పెన్షన్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి అత్యున్నత జీతాన్ని నేను పెన్షన్ రూపంలో పొందుతూ ఉన్నాను కనుక నాకు ఏ సమస్య వచ్చినా నా ధనము చేత నేను పరిష్కరించుకోగలనని దావీదు వలె తలంచిన వారు లేకపోలేదు. ప్రియులారా, గమనించండి. మన జీవితాల్లో డబ్బు చేయలేనిది దేవుడు చేయగలడు. దేవుడిచ్చిన డబ్బును బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుడిచ్చినటువంటి ఆస్తులను బట్టి అది దేవుని చిత్తానికి, దేవునికి మహిమార్థమై దేవునికి సాక్షార్థమై, ప్రభువుకి మహిమార్థమై వాడబడుతూ ఉండాలి. వాటి మీద మన క్షేమము వాటి మీద ఆధారపడి ఉందని తలంచే వారిగా మనం ఉండకూడదు. అవి కలిగి ఉన్నాం కదా, దాన్ని బట్టి ఇంకా నేను కదల్చబడలేను, నాకు కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి, వీటి ద్వారా ఎటువంటి సమస్యనైనా నేను పరిష్కరించుకోగలను, నాకు దేవుడు అవసరము లేదు, దేవుని సన్నిధి అవసరము లేదు, దేవుని వాక్యం అవసరము లేదు, ప్రార్థన అవసరము లేదు, భక్తి జీవితం అవసరము లేదు, పరిశుద్ధత అవసరము లేదు అనేటటువంటి స్థితికి ఎప్పుడు కూడా నేను చోటు ఇవ్వకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. మరికొందరు ఉంటూ ఉంటారు, నా బిడ్డలు పెరిగి పెద్దవారై మంచి ప్రయోజకులయ్యారు, ఈరోజు అత్యున్నతమైనటువంటి జీతాలు వారు తెచ్చుకుంటూ ఉన్నారు కనుక నాకు ఏ సమస్య కలిగినా ఆ డబ్బు ద్వారా నేను సమస్యను పరిష్కరించుకోగలను. మరికొందరు ఉన్నారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నతమైన జీతాలు పొందుతూ వాటి ద్వారా నా సమస్యలు పరిష్కరించుకోగలనని చెప్పి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతని ఇవ్వలేని వారిగా చాలామంది ఉన్నారు. ఒకవేళ ఈ ఆరాధనలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రియా దేవుని బిడ్డ, రాజైన దావీదు వలె నీ క్షేమానికి కారకుడైన దేవుణ్ణి మరిచి నీ క్షేమము నీకు కలిగి ఉన్నటువంటి ఆయా డబ్బు మీద, లేక ఆయా ఫ్లాట్ల మీద, ఆయా పెన్షన్ల మీద, లేక ఆయా బంగారము మీద, లేక 4 వైపుల నుండి నీకు వచ్చే ఆర్థిక సంబంధించిన స్థితిగతుల మీద ఆధారపడిందని వాటినే నమ్ముకుంటూ ఒకవేళ నీ విశ్వాసాన్ని కొనసాగిస్తే దావీదు వలె తప్పక అంగలార్పు సంబంధించిన పరిస్థితులు దేవుడే మన జీవితాల్లోనికి అనుమతిస్తూ ఉంటాడు. కనుక దావీదు జీవితంలోనికి అంగలార్పును దేవుడు అనుమతించడానికి కారణం ఏంటంటే దావీదు అనుకుంటున్నాడు, నేను ఎన్నడూ కదల్చబడను. అయితే దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా అంగలార్పును అనుమతించినప్పుడు దావీదు యొక్క జీవితంలోనికి ఏ రకమైనటువంటి పరిస్థితి ప్రవేశించిందో ఈ సమయంలో ఈ ఆరాధనలో నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు జీవితంలో కాపుదలిచ్చే దేవుని హస్తాన్ని దేవుడు వెనుకకు తీసుకున్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు రాజు అయినటువంటి దావీదు జీవితంలో ఒక అనారోగ్యము కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆ అనారోగ్యము రాజైన దావీదుని మరణపు అంచుల వరకు తీసుకుని వెళ్ళినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గనుకనే దావీదు ఏమని ఈ కీర్తనలు అంటూ ఉన్నాడో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 30వ కీర్తన 8వ చరణములో ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని, నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే కీర్తన 30వ కీర్తన 9వ చరణములో ఆయన అంటూ ఉన్నాడు, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా అంటూ ఇదే కీర్తన 30:10లో ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయకుడవై ఉండుము అని ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉంటాం.
ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే దావీదు జీవితంలో క్షేమమునిచ్చిన దేవుణ్ణి ప్రక్కన పెట్టి తన క్షేమకాలాన్ని ఆలోచన చేస్తూ తన క్షేమానికి ఆధారము భూ సంబంధించినటువంటి విజయాలు, భూ సంబంధించినటువంటి పలుకుబడి, భూ సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు, భూ సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతులు, భూ సంబంధించినటువంటి బంగారం అని తలంచిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. తన ఆనందానికి, తన సంతోషానికి ఇవన్నీ కారణంగా తలంచిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన హస్తాన్ని ఎప్పుడైతే వెనక్కి తీసివేసి ఉన్నాడో ప్రియా దేని బిడ్డారా, అనుకొనని మరణపు అంచుల వరకు. అందుగురించే రాజైన దావీదు అంటున్నాడు, అయ్యా నేను గోతిలోనికి దిగిని ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము, మన్ను నిన్ను స్తుతించునా అంటూ ప్రియా దేని బిడ్డారా, ఇప్పుడు రాజైన దావీదు దేవుని యొక్క విలువను, దేవుని యొక్క సన్నిధి విలువను, దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటేనే మనిషి క్షేమంగా ఉంటాడు. కదల్చబడలేని పరిస్థితులు దేవుని హస్తము తోడుగా ఉంటేనే మనిషి జీవితంలో మనిషి పొందగలడు, అనుభవించగలడు, చూడగలడనే దేవుని యొక్క హస్తం యొక్క తోడు, దేవుని యొక్క తోడు అవసరతను ఆయన గుర్తించి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంగలారుస్తూ ఉన్నాడు, అయ్యా నేను గోతిలోనికి వెళ్తే, ఇగో ఈ యొక్క రోగము ద్వారా నేను మరణిస్తే, నేను సమాధి చేయబడితే, నేను మట్టిలో కలిసిపోతే నీకు మహిమే ఉందయ్యా. నీ కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకో, నా అవిధేయతను క్షమించు, నా గర్వపు స్థితిని క్షమించు, ఇచ్చిన నిన్ను మరిచిన వాడనై ప్రభువా ఇవ్వబడిన వాటిని బట్టి అతిశయపడి ఇవన్నీ ఉన్నాయి, నేను కదల్చబడను. మన చుట్టూ బంధువులు, రక్త సంబంధులు, మనల్ని ప్రేమించేవారు ఎక్కువైపోతున్నప్పుడు కూడా ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే ఇంతమంది ఉన్నారు కదా, ఏ రకమైన కష్టం వచ్చినా అందులో ఎవరొకరు దాన్ని పరిష్కరించేస్తారు. ఎంత భయానకమైన పరిస్థితి. మనుషులు సహాయం చేయగలరు కానీ మనుషులు నీకు కలిగినటువంటి మరణకరమైన రోగమును, వ్యాధిని వారు బాగు చేయలేరు. మరికొందరు ఉన్నారు. వారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, మా ఇంట్లో ఎంతోమంది చదువుకున్న డాక్టర్లు ఉన్నారు, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు, వారి ద్వారా మేము మా ప్రాణాలను కాపాడుకోగలం. దేవుడు వారికి అవసరము లేదు, భక్త్యాలకు అవసరము లేదు, పవిత్రమైన బ్రతుకులు వారికి అవసరము లేదు, నీతితో కూడిన బ్రతుకులు వారికి అవసరము లేదు, యథార్థతతో కూడిన బ్రతుకులు వారికి అవసరము లేదు. దేవుడు నిర్ణయించిన, దేవుడు ఏర్పరిచిన ఆ పరిశుద్ధ మార్గాలు వారికి అవసరము లేదు. ఈ భూమి మీద ఉన్న మనుషులను మనం నమ్ముకొని వీళ్ళ ద్వారా మనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ పరిష్కరించుకోగలమని నిన్ను ఆశీర్వదించే దేవుణ్ణి నువ్వు ప్రక్కన పెడితే, నీవు ఊహించని అంగలార్పు పరిస్థితులను రాజైన దావీదు జీవితంలోనికి అనుమతించిన దేవుడు నీ జీవితంలోనికి అనుమతిస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, ఎందుకు ఈ విషయాలు ఆరాధనలో ప్రభు సేవకునిగా నేను చెప్తూ ఉన్నానంటే, తప్పక ఈ వర్తమానము ద్వారా తప్పనిసరి మరలా దావీదు ఏం చేశాడండి, దేవుని అవసరతను గుర్తించాడు. దేవుని హస్తము, దేవుని తోడు, దేవుని సన్నిధి, దేవుడే మన జీవితాల్లో ఉంటే అన్ని విషయాలలో కదల్చబడకుండా క్షేమకరమైన స్థితిని మనం అనుభవించగలమని దావీదు గుర్తించాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే దావీదు కీర్తన 30వ కీర్తన 2లో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అంటూ, ఇదే 30వ కీర్తన 3లో ఆయన అంటున్నాడు, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించుతివని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణకరమైనటువంటి ఆ ఒక ఛాయలు దావీదు ముఖములో ఏర్పడిపోయాయి. శత్రురాజులు అనుకుంటూ ఉన్నారు,
దావీదుకి ఏదో రోగం వచ్చిందంట. ఆయన్ని మనం చంపకుండానే ఆ రోగమే ఆయన్ని చంపేస్తుందంట. ఇక మనకి ఆయన జోలికి వెళ్ళే పని లేదు. ఇగో ఆ రాజ్యాన్ని మనం సొంతం చేసుకోబోతున్నాం అని ఒక తలస్తూ వారు సంతోషిస్తూ ఉన్నారంట. దావీదు అంటాడు, అయ్యా, నా శత్రువులు నా విషయమై సంతోషింపనిక నీ కృపచేత నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని నా విధేయతను క్షమించి, నా గర్వపు స్థితిని క్షమించి నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, ఈ పరిస్థితుల్లోంచి, ఈ మరణకరమైన ఈ రోగము నుండి నన్ను విడిపించయ్యా, నన్ను రక్షించు అని దేవునికి మొర్రపెట్టినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నీ నా మన జీవితాల్లో ఏమండి కొన్ని సందర్భాల్లో తప్పనిసరి దావీదు వలె మరలా మనం ఏ స్థితికి రావాలి? గర్వపు స్థితి నుండి, దేని మీద అయితే నువ్వు ఆధారపడ్డావో ఆ స్థితిలోంచి మరలా ఏమండి దేవుని వైపు చూడగలిగితే, దేవుని అవసరతను గుర్తించగలిగితే, ప్రియా దేవుని బిడ్డ, నీ పరిస్థితుల్లో అద్భుతాలు జరుగుతాయి. గనుకనే ప్రియులారా, దావీదు యొక్క అంగలార్పు స్థితికి కారణమేటో ఈ సమయంలో నేను మీకు తెలియపరిచాను. దావీదు యొక్క అంగలార్పు యొక్క రహస్యమేటో ప్రియులారా ఈ సమయంలో నేను తెలియపరచడం జరిగింది ప్రభు సేవకునిగా, ప్రభు ఆత్మ ద్వారా. కనుక దావీదు అంగలార్పు ఏమండి, అది దేవుడు అనుమతించిన అంగలార్పు. కారణం దావీదు జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏముందంటే అండి, నేనెన్నడూనూ కదల్చబడను అని తన క్షేమకాలమున తలంచి దేవుడు అనే స్థానాన్ని ప్రక్కన పెట్టి ఏమండి తను అనేటటువంటి స్థితిని తనకు కలిగిన వాటిని బట్టి ఆయన అతిశయించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కనుకనే దేవుడు కొన్ని పరిస్థితులను తన జీవితంలోనికి అనుమతించి మరలా తన వైపునకు ఆయన త్రిప్పుకున్నాడు. కనుకనే ఆయన అంటున్నాడు, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చివేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పటి వరకు రాజైనటువంటి దావీదు యొక్క అంగలార్పుకు కారణములు మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యములో ఇంకొక అంగలార్పు మనకు కనబడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అది రామాలో అంగలార్పు వినబడెను అనేటటువంటి మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనములో మనకు కనబడుతూ ఉంటుంది ప్రియులారా. అయితే రామ అనగా ఉన్నత స్థలము అని అర్థమని దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇది నఫ్తాలి స్వాస్యములోనున్న ఒక పట్టణం. ఈ విషయము యెహోషువ 19వ అధ్యాయము 35 నుండి 38 వచనాల్లో మనకి కనబడుతూ ఉంటుంది ప్రియులారా. అయితే రామాలో అంగలార్పుకు కారణాలు ఈ సమయంలో నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా ప్రియులారా. రామాలో అంగలార్పుకు కారణాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు పాపము చేసి నేను పాపము చేయలేదని అనుకోవడమే కాక ఏమండి నేను నిర్దోషిని అనుకుంటూ పశ్చాత్తాపం లేని స్థితిని కలిగి ఉండుటను బట్టి రామాలో అంగలార్పు వినబడెను. ఈ విషయము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 35లో మనకు కనబడుతూ ఉంటుంది. అంతేకాదు ప్రియులారా, దాని ప్రవర్తనలోనూ క్రియలలోనూ మానని చెడుతనమును బట్టి రామాలో అంగలార్పు వాతావరణము ఏర్పడెను అని ఇర్మియా 4:18లో మనకి కనబడుతూ ఉంటుంది. అంతేకాదు ప్రియులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు దేవునికి విరోధమైనటువంటి పాపములను లేక చెడుతనములను వారు చేయడాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దానిలో జరుగు ఆయా దేవునికి విరోధమైన కార్యములను బట్టి రామాలో అంగలార్పు వినబడెను. ఇర్మియా గ్రంథము ప్రియా దేవుని బిడ్డలారా 5వ అధ్యాయము 9వ వచనములో ఈ విషయాలు కనబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియులారా, దేవుని మాటలు వినకపోవటను బట్టి దేవుని ధర్మశాస్త్రమును త్రోసివేయటను బట్టి రామాలో అంగలార్పు వాతావరణము కలిగెను, ఏర్పడెను అనేటటువంటి విషయము ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19లో ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఎందుకు ఈ విషయాలు నేను మీకు తెలియపరచడం జరుగుతూ ఉందంటే, అంగలార్పులకు
కారణాలు బైబిల్లో కనబడుతుంది. ప్రియులారా, ఈ అంగలార్పుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సహజ సిద్ధంగా కొంతమందికి ఎదురయ్యేటటువంటి అంగలార్పుల గురించి ముందు మనం వివరణలో మనం తెలుసుకున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా రాజైన దావీదు జీవితంలో తన గర్వపు మనస్సు స్థితిని బట్టి, గర్వమును బట్టి అంగలార్పు తన జీవితంలోనికి దేవుడే అనుమతించి ఉన్నాడు అని మనం తెలుసుకుని ఉన్నాము. అంతేకాదు, రామాలో అంగలార్పుకి కారణాలు మానని పాపాలు చేస్తూ అక్కడ ఉన్నవారు అనుకుంటున్నారంట, దేవుని ప్రజలు మేము నిర్దోషులమే, మాలో ఏ పాపము లేదు అని అదే స్థితిలో వారు వెళ్తున్నారు, కానీ పశ్చాత్తాపం లేని స్థితిలో వారు ఉన్నారు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు ఎప్పుడు అంగలార్పును నాట్యముగా మార్చివేసే దేవుడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకటి ఆయన ఆహ్వానించబడుతూ ఉన్నప్పుడు సహజ సిద్ధమైనటువంటి అంగలార్పులు ఆయన ఏం చేస్తాడు, వాటిని తొలగించే దేవునిగా, సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే దేవునిగా ఆయన ఉన్నారు. అంతేకాదు, గర్వపు స్థితి కలిగిన వారు ఆ స్థితిని ఎరిగి మరలా ఆ అవిధేయతను ఎరిగి దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ప్రభు మరలా అంగలార్పు స్థితిని దేవుడు తొలగించి నాట్యముగా మార్చివేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. అంతేకాదు, రామాలాంటి అంగలార్పులు మన జీవితాల్లో ఉంటే అది మన పాపాలను బట్టి, మన చెడు ప్రవర్తనను బట్టి అంగలార్పు స్థితులు ఎదుర్కొంటూ ఉంటే వాటిలో కూడా నీవు నేను వాటిని గుర్తించి గ్రహించి నా పాపాలే, నా శాపాలే, నా చెడుతనమే, నా చెడు ప్రవర్తనే ఈ అంగలార్పుకి, నా గృహములో ఈ యొక్క సమస్యలకు కారణం, ఈ అశాంతికి కారణమని నీవు గుర్తించగలిగి దాన్ని క్షమించే దేవుని దగ్గర నీవు మోకరిల్లి పశ్చాత్తాపడగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, క్షమించి వెంటనే నీ అంగలార్పును నాట్యముగా మార్చివేసే గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులారా, ఈ ఆరాధనలో ఈ సత్యాలు తెలుసుకుంటున్న మీరు దేవునికి అతి సమీపముగా రండి. మీ అంగలార్పులకు కారణాలేవో మిమ్మల్ని మీరు పరీక్షించుకోగలిగితే అవన్నీ మీకు తెలియపరచబడతాయి. తద్వారా నాట్యమైనటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితులు దేవుని వలన మీరు రాజైన దావీదు వలె పొందగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇక్కడ మనం ఇంకొక మాట చూస్తున్నాం. అంగలార్పును నాట్యముగా మార్చివేయ దేవుడు. ముందుగా మనం చెప్పుకున్నాం, మార్చివేయ దేవుడు అనే మాట మన అంశములో ఒక పదంగా మనం చెప్పుకున్నాం. దేనిని ఆయన మార్చివేయ దేవుడు అంటే అంగలార్పును నాట్యముగా మార్చివేయ దేవుడు. ఇదే సందర్భంలో ఇంకొక మాట మనకు కనబడుతుంది. రాజైన దావీదు అంటున్నాడు, నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సమయంలో గోనెపట్ట, ఈ గోనెపట్ట గురించి క్లుప్తంగా కొన్ని మాటలు నేను చెప్పి ఈ వర్తమానాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా మనం ముగించుకుందాం. గోనెపట్ట అనేటటువంటిది మేక వెంట్రుకలతో ఇది తయారు చేయబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది నల్లగా ఉంటుందని మనకి చరిత్ర ద్వారా తెలియపరచబడుతుంది. అయితే ప్రకటన గ్రంథము 6:12లో సూర్యుడు కంబలి వలె నలుపాయను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, సూర్యుడు కంబలి వలె నలుపాయను అనేటటువంటి ఈ సందర్భం కూడా ఈ గోనెపట్టలోనికే వస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మహా బాధకాలాన్ని తెలియజేస్తూ ఈ విషయం అక్కడ మనకి చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నలుపు స్థితి దుఃఖమునకును సంతాపమునకును గుర్తుగా బైబిల్ తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, గోనెపట్టను విడిపించి అని రాజైన దావీదు అంటున్నాడు. ఆయన నా గోనెపట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నాడు. గోనెపట్ట బైబిల్లో దుఃఖమునందున్నవారు
ధరిస్తూ ఉంటారు ప్రియా దేని బిడ్డలారా. కనుక గోనెపట్ట అనేది దుఃఖమునకు గుర్తుగా ఉంది అని మరొకసారి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ విషయాలు మనకి దేవుని యొక్క వాక్యములో కనబడుతూ ఉంటాయి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనములో ఉన్న ఒక సందర్భాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. అబ్నేరు మరణించిన ఆ సందర్భములో ఆయన్ని సమాధి చేయడానికి దేవుని ప్రజలందరూ వెళుతూ ఉంటారు. ఆ సమయంలో యోవాబు అక్కడ ఉన్నటువంటి సైన్యం కూడా వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులారా, రాజైన దావీదు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన ఒక మాట అంటాడు, బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఆ శవము ముందర నడవమని చెప్తూ ఉంటారు. కారణం ప్రియులారా, ఒక మనిషి అక్కడ మరణించాడు, దుఃఖ వాతావరణం అక్కడ ఏర్పడింది. కనుక దానికి గుర్తుగా అందరూ కూడా ఏం చేయాలి, మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని మీరు ఆ శవం ముందర నడవాలని రాజైన దావీదు చెప్పిన సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది ప్రియా దేని బిడ్డలారా. అంతేకాదు, అశ్షూరు వారి ప్రధానులలో పెద్దగా పిలువబడేటటువంటి రబ్షాకే అనువాడు యోధారాజు అయినటువంటి హిజ్కియాను యెరూషలేమును వారికి అప్పగించమని అడిగినప్పుడు యోధారాజు అయినటువంటి హిజ్కియా రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయం 35 నుండి 37 వరకు ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. అదేవిధముగా రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనములో కూడా ఈ విషయాలు కనబడుతూ ఉంటాయి. రాజుల 2వ గ్రంథము 19:1లో యోధారాజు అయిన హిజ్కియా ఎప్పుడైతే ఈ రబ్షాకే యెరూషలేమును అశ్షూరు రాజు అప్పగించమని చెప్తూ ఉన్నాడు, నీవు కూడా మాకు లొంగిపోవాలి అని ఆ మాటలు తెలియజేసినప్పుడు యోధారాజు అయిన హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనెపట్ట ధరించి ఆయన యెహోవా మందిరమునకు వెళ్ళి అక్కడ ప్రార్థిస్తున్నట్లు మనకి కనబడుతుంది. అక్కడ ప్రార్థించినట్లు ఆ ప్రార్థన ప్రారంభించినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో తన యొక్క దుఃఖాన్ని గోనెపట్ట ధరించి వ్యక్తపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. తద్వారా గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించి శత్రువులకు ఒక గొప్ప బుద్ధిని దేవుడు చెప్పినట్లు చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గోనెపట్ట ధరించుకొనుటకు మెడ యొద్దను చేతుల యొద్దను ముందు భాగమునందును రంధ్రములు ఉండినట్లు మనకి దేవుని యొక్క వాక్యంలో కనబడుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క రంధ్రాల నుండి వారు ధరించుకొని నడుమునకు కట్టుకున్నారు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ప్రియులారా. ఈ విషయాలన్నీ కూడా రాజుల 1వ గ్రంథము 20వ అధ్యాయము 31, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 24, ఆదికాండము 37వ అధ్యాయం 34, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 17, 18, యోవేలు 1వ అధ్యాయము 8, యోబు గ్రంథము 16, 15లో ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా, కనుక గోనెపట్ట దుఃఖమునకు గుర్తుగా మనకు కనబడుతుంది ప్రియా దేని బిడ్డలారా. ఒక్కొక్కసారి మన జీవితాల్లో దుఃఖకరమైన పరిస్థితులు మన పొరపాటులను బట్టి, మన అవిధేయతను బట్టి, మన బలహీనతలను బట్టి, మన గర్వపు స్థితిగతులను బట్టి దేవుడు అనుమతిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేని బిడ్డ, నీవు నేను తప్పక మరలా దేవుని వైపు త్రెప్పబడగలిగితే దేవుడే ఈ పరిస్థితులన్నీ మార్చివేయ దేవునిగా ఆయన ఉన్నారు. కనుకనే దేవుని వాక్యములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఆదరించేదను అనేటటువంటి వాగ్దానపు మాట ఇర్మియా ద్వారా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు దేవుడిచ్చినట్లు ఇర్మియా గ్రంథము 31, 13, 14లో మనకు కనబడుతుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ఆయన ధరింపజేయవాడని, ప్రియులారా, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇచ్చుటకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారని యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2, 3 ఆ ఒక వచనాల్లో మనకి కనబడుతుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు అంటూ ఉన్నాడు, నా అంగలార్పును
నాట్యముగా మార్చివేసిన దేవా, నాకున్న ఏ పరిస్థితులు కూడా నా అంగలార్పును మార్చివేయలేకపోయాయి. మరణకరమైన నా రోగాన్ని బాగు చేయలేకపోయాయి. నేను విశ్వసించి ఆరాధించిన నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చివేశావయ్యా. ఎన్నటెన్నటికి నీవే నాకు ప్రభువుగా ఉండాలి. నిత్యము నేను నిన్నే స్తుతిస్తాను, నిత్యము నేను నిన్నే కీర్తిస్తాను, నిత్యము నేను నీకే ప్రార్థిస్తాను. ఈ భూమి మీద నా బ్రతుకంతయు కూడా నీ సన్నిధిలోనే, నీ వాక్యములోనే, నీ ఆత్మతోనే, నీలోనే అని ఒక గొప్ప తీర్మానాన్ని రాజైన దావీదు ఆ సందర్భంలో చేసుకుని ఉన్నాడు. పిల్లరా, రాజైన దావీదు ఏమండి అంటున్నాడు, ఏమనిసి అంటే, నా అంగలార్పును నాట్యముగా మార్చివేసి ఉన్నావు, గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. బా ఏమండి, సంతోష వస్త్రాన్ని ధరించుకునే గొప్ప స్థితిని దేవుడు రాజైన దావీదుకి ఇచ్చాడు. నీనా మన జీవితాల్లో మన పరిస్థితులను మార్చివేసి, మన పరిస్థితులను మనల్ని విడిపించి సంతోష వస్త్రాలు మనకు ధరింపజేసే గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ మాటలు విన్న ప్రియా దీనబిడ్డారా, దావీదు వలె ఒక మంచి తీర్మానముతో మన జీవితాల్లో మరణము వరకు ఆయన కొరకు నమ్మకస్తులుగా మనం జీవిస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప ఈ వర్తమానాన్ని ఆరాధనలో విన్న మీ అందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, సమయంలో మన మధ్య ఉన్నటువంటి స్థానిక సంఘ కాపురాలు ప్రేమలత పాస్టమ్మ గారు వచ్చి ప్రార్థిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థనను మనం చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా నీ స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పరిశుద్ధ దినాన్ని నీ సన్నిధిలో ఉన్న మా అందరితో మీరు మాట్లాడినందుకు మరొకసారి నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. మీ దాసులను మీరు అభిషేకించి అయా అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే, దావీదు జీవితంలో తన అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. గోనిపట్ట విడిపింపజేసి సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు కనుక అయా నిత్యము నేను స్తుతిస్తానని, నిత్యము నేను గణపరుస్తానని నీ నామాన్ని గొప్ప చేస్తున్నట్లు మేము చూస్తున్నాం నాయన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. దావీదు కలిగిన శ్రమల్లో నుండి, దావీదు కలిగిన ప్రతి విధమైన అయా అనారోగ్య పరిస్థితుల్లో నుండి నువ్వు ముట్టి స్వస్థపరిచి తండ్రి ఇగో నా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చి ఉన్నావు. నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మా జీవితాల్లో కూడా ఆయా పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు నాయన మా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చే దేవుడువే ఉన్నావు తండ్రి. మీ స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. తండ్రి ఏదైనా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి అయా మమ్మల్ని హెచ్చరించినందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, విన్నా ఈ మాటలు ప్రతి హృదయంలో ఫలించినట్లు, వాటి ప్రకారం నడుచున్నట్లు నీ ఆత్మ అభిషేకమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ యేసుక్రీస్తు నామములో మీరు దీవించండి. నీ ఆశీర్వాదము నీ దీవెనతో అయా ఈ స్థలం నుండి వెళ్ళినట్లు నీ కృప దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధ హస్తాలు సమర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మరణస్తులను క్షమించిన ప్రకారం మరణములను క్షమించం, శోధనల కీడు నుండి తప్పించం. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో ఇప్పటి వరకు నిన్ను గణపరిచి, నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించి, శ్రద్ధతో నీ సందేశాన్ని ప్రార్థనాపూర్వకంగా విని నిన్ను గణపరిచిన నీ నామం కలిగిన ప్రజలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడ నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నాము,
నీ సత్య వాగ్దాతము ఈ మాహి మీద కృమారించుము దేవా క్రమర ప్రేమ వర్షము కృమారించుము దేవా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యొక్క సమాధానం మీకు కలుగునుగాక. ప్రభు తన కాపుదల సదాకాలము అనుగ్రహించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.